నమస్తే, వెల్కమ్ టు మీతో సరిత. పల్లేడియం మాల్ చూసిన తర్వాత ఇంకా మేము హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. ఇది సీలింక్ బ్రిడ్జ్, లాస్ట్ ఇయర్ నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేశారు కదా, ఓషన్ పైన బ్రిడ్జ్ కట్టారు కదా ముంబైలో, అదనమాట ఇది. बहुत अच्छे से तिरंगे का एक तरफ इंडिया का तिरंगा था, एक तरफ शायद फ्रांस का पता नहीं किधर का तिरंगा लगा हुआ था. बहुत మనము ఈ సీలింగ్ బ్రిడ్జ్ పైన ట్రావెల్ చేసినప్పుడు టోల్ ఫీ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అప్ అండ్ డౌన్ అయితే 200 ఛార్జ్ చేస్తారు. ఇది ఎవ్రీ టైం మనం పే చేసి వెళ్ళాల్సిందే. మనం ముంబైలో న్యూస్లో చూస్తాం కదా, లీలావతి హాస్పిటల్. अरे उस दिन जब अभी उसको साइकिल को चाकू मारा था तो इधर ही आके ऑटो में హోటల్ వరకు అయితే రీచ్ అయిపోయాం నోవాటెల్కి. ఇంకా ఇప్పుడే లోపలికి వెళ్ళకుండా సరే పక్కనే కదా బీచ్ అని చెప్పేసి వచ్చాము. ఇక్కడ నైట్ టైంలో బీచ్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇప్పుడు కూడా ఇంకా జనాలు అయితే ఉన్నారు, బట్ చాలా ప్లెజెంట్గా ఉంది. ఇదే బీచ్, ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది హోటల్, చాలా నియర్ బై కదా. అక్కడ నుంచి కూడా హోటల్ లోపల నుంచి ఈ కాంపౌండ్ కనిపిస్తుంది కదా, అక్కడ కూడా ఒక చిన్న గేట్ ఉంటుంది. దాంట్లో నుంచి కూడా మనము బయటకు రావడానికి ఆప్షన్ ఉంది. హోటల్లో స్టే చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ ఉంది. సో నైట్ వైబ్స్ ఇన్ ద బీచ్ చూడండి. జూహు బీచ్ ఇది. హోటల్లో నైట్ అక్కడ బగీచా రెస్టారెంట్, అవుట్డోర్ రెస్టారెంట్ అన్నమాట ఇది. కూడా బఫెట్. ఇండియా ఛాంపియన్షిప్ గెలిచింది కదా, దానిపైన ప్రొజెక్టర్ పెట్టి ప్లే చేస్తున్నారు. అరౌండ్ 10-15 అవుతుంది నైట్. ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.